హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ మండే రోజుది వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేట్గా లేచామండి. 7 అవుద్ది లేచేసరికి. మా హస్బెండ్కి కొంచెం బాగోపోతే టీ పెట్టి ఇస్తున్నాను. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, కంటిన్యూస్గా అప్పడాలు వడియాలు ఇలాంటివి తింటే వేడి చేసి జ్వరం వస్తుంది. అది కూడా వేసవికాలం తింటే ఇంకా హెల్త్ పాడవుతుంది. మా ఆయన 15-20 డేస్ నుంచి కంటిన్యూస్గా తింటున్నారండి మార్నింగ్ టైము. అలాగే మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు కూడా ఎండ దెబ్బ తగిలేస్తుంది. దానివల్ల తనకి కొంచెం ఫీవర్ వచ్చింది. అందుకనే సోమవారం లీవ్ పెట్టారు. తన కోసమే ఇప్పుడు నా హడావిడంతా. ఎర్లీ మార్నింగే తన కోసం పప్పుచారును వేడి రైస్ పెట్టాను. నచ్చితే గింజన్నం తింటారు, లేదంటే పప్పుచారుతో తింటారు. ఫీవర్ కదా, కొంచెం తనకి ఏది ఇష్టమైతే అట్లా తింటారని. మాకైతే దోశలు వేసాను. దోశలు పెట్టకూడదు కదా జ్వరంతో, అందుకని పెట్టలేదు. కానీ తర్వాత అడిగితే తింటానన్నారు. ఒక 2 దోశలు పెట్టాను. హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చెక్ చేసి ఫీవర్ ఏం లేదు, జస్ట్ గ్యాస్ వల్ల అట్లా అనిపిస్తుంది అన్నారు. ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఒక 3 రకాలు. ముందు రోజు ఈవినింగే జ్వరం వచ్చినట్టుందని నాతో చెప్పారు. చూస్తేనేమో బాడీ చల్లగానే ఉంది. సోమవారం ఉదయమే ఫీవర్ వచ్చేసింది. మనిషి కొంచెం డల్గా అయిపోయారనమాట. ఇంట్లో జ్వరం ట్యాబ్లెట్స్ పెట్టుకుంటామండి, కానీ అవి ఉండవు. ఎందుకంటే మా ఆయన తలనొప్పికి, కాలు నొప్పికి, ఒళ్ళు నొప్పికి దేనికైనా వేసేస్తారు అవే. ఆ డోలో ఉంటాయి కదా, ప్రతిసారి అవే వాడతారు. సర్వరోగ నివారణలాగా అదొకటి పనిచేస్తుంది అనమాట మా ఆయనకి. నాకు అవి తెచ్చి పెట్టుకోవాలంటే భయము, దాచుకోవాలి వేరే చోట తనకు తెలియకుండా. నేను తిట్టాను కొంచెం, అన్నిటికి ట్యాబ్లెట్ వేసి ఉండిపోకూడదు, హాస్పిటల్కి వెళ్ళు అని కొంచెం కసిరేసరికి హాస్పిటల్కి వెళ్ళారు. ఈ డాక్టర్స్ ఏమో 10 అయితే కానీ రారు. మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. అతను చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చూస్తారు. పిల్లలకి అతని దగ్గరికి తీసుకెళ్తాము. బాగాలేదు అని చెప్పి కాల్ చేస్తే 10-10:30 అయితే కానీ అతను క్లినిక్ ఓపెన్ చేయడంట. ఇప్పటి డాక్టర్స్ ఇలా ఉన్నారు. నా చిన్నప్పుడు అయితే హెల్త్ బాగాలేదని కాల్ చేస్తే ఇంటికి వచ్చి మరీ ట్రీట్ చేసేవాళ్ళండి. ఇంక ఈ విషయం గురించి ఇక్కడ వదిలేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానన్నది ఈ వ్లాగ్లో చూడండి. ఈ పప్పుచారు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఒకవైపు అది ఒకవైపు ఇది అన్నట్టు. రైస్ తర్వాత పప్పు తర్వాత టిఫిన్, దాని తర్వాత శనగపిండి చట్నీ దోశల్లోకి. పిల్లలకి బ్రష్ చేసి నట్స్ ఇచ్చాను. ఆ రోజు టిఫిన్ చేసేసరికి 10-10:30 అయిపోయింది. ఇవన్నీ పనులు చేసేసరికి ఇక్కడ వచ్చేసి మా ఆయన కోసం కోకోనట్ ఆయిల్ ఇంకా వాటర్ మిక్స్ చేసేసి తన తలకి పెడదామని, ఒంటికి కూడా ఒళ్ళు వేడిగుంది కదా, ఒంటికి కూడా పెడదామని మర్దన చేస్తున్నాను. నురగలా అవుతుంది. ఆయిల్ వాటర్ మిక్స్ చేస్తే చాలా మంచిదండి. ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఒంటికి రాసుకోవడము, తల మీద వేయడము, ఇలా చేస్తే బాడీ కూల్ అవుతుంది. నాకు మా అమ్మ ఇట్లానే చేసేది ఒంట్లో బాగోనప్పుడు. ఒకసారి ట్రై చేయండి. ఒళ్ళు జిడ్డుగా అవుతుంది అనుకుంటే తడిబట్ట పెట్టుకోండి గోరువెచ్చని నీటితో ఫీవర్ వచ్చినప్పుడు. తలకైతే ఇట్లా ట్రై చేయండి, కూల్ అవుతుంది. మా ఆయన కోసమే ఓఆర్ఎస్ కలుపుతున్నాను. ఎలా కలపాలనేది ప్యాకెట్ మీద ఉంటుంది. డీహైడ్రేట్ అయినప్పుడు, లేదంటే డయేరియా, ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు ఓఆర్ఎస్ తాగడం మంచిదండి. ఈ ప్యాకెట్స్ మెడికల్ షాప్లో దొరుకుతాయి, ఇవి తెచ్చి పెట్టుకోండి. అంతేగాని లిక్విడ్లో దొరుకుతుంది కదా ఓఆర్ఎస్ఎల్, స్వీట్గా ఉంటుంది. అది ఒట్టి జ్యూసేనండి, అలాంటివి తాగొద్దు. అలాంటివి తాగితే హెల్త్ ఇంకా పాడవుతుంది కానీ నయం అవ్వదు. మార్నింగే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేశాను కదా, సో గిన్నెలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ దోమేసరికి 11:30 అయిపోయింది. నాకు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తే షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసుకురమ్మని చెప్పాను ఓఆర్ఎస్ ప్యాకెట్లు. అవే తీసుకొస్తే పెద్ద ప్యాకెట్లు లీటర్ వరకు వాటర్ వేసి మిక్స్ చేశాను, ఇద్దరం తాగొచ్చని. ఇక్కడ వచ్చేసి షార్ట్ వీడియో కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాసుకుంటున్నాను. ఫీవర్ అని రెస్ట్ తీసుకోకుండా ఫ్యాన్ ధూళి పట్టిందని చెప్పాను కదా ఇంతకు ముందు వ్లాగ్లో, అది క్లీన్ చేసి ఆ వైర్ పీకేశారు. ఇప్పుడు క్లీనింగ్ ఎందుకని చెప్పినా, ఆ మనిషికి ఏదైనా పని ఉందంటే అది కంప్లీట్ అయినంత వరకు మనశ్శాంతిగా ఉండలేరనమాట. ఇంకా నేను కూడా మాస్క్ పెట్టుకుని క్లీన్ చేయి అని చెప్పాను. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఆరిపోయి తీసేస్తున్నాను. బాగా ఎండగుంది. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ ఎలాగ అనిపించిందో కూడా చెప్పండి.
మేము ఉండేది పెంట్ హౌస్లో కదా, ఎండవేడి మామూలుగా లేదండి. ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాము. ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము. వేసవికాలం కూడా ఫ్యాన్ వేసేదాన్ని కాదు. ఇప్పుడైతే 2 ఫ్యాన్లు తిరిగినా కూడా ఉక్కపోతే ఒకలాగా ఉండట్లేదు. ఏసీ పెట్టించుకుందామని నిరుడు అనుకున్నాము, కానీ రెంట్ హౌస్ కదా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఖాళీ చేస్తామో తెలీదు. సొంత ఇల్లు అయితే పెట్టించుకోవచ్చు. అందులోనూ మేము పెంట్ హౌస్ కాబట్టి పైకి ఎక్కేసరికి మా దగ్గరికి వచ్చేసరికి స్టెప్స్ బాగా హైట్గా ఉంటాయండి, కాళ్ళు నొప్పులు వస్తాయి. దానికోసమే ఎప్పటి నుంచో ఖాళీ చేద్దాం అనుకుంటున్నాము, కానీ పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడైతే బాగుంటుంది అనేసి ఇక్కడే ఉంటున్నాము. ఇంకొక 1 year దాకా ఇక్కడే ఉంటాము. ఆ రోజు వాటర్ వచ్చాయి, వాటర్ పడుతున్నాను. ఇది వచ్చేసి తీపూరగాయ అండి, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించారు. ఇక్కడ షాపూర్లో దొరుకుతుందంట. చింతల షాపూర్ దగ్గరలో ఎవరు ఉంటే చూడండి ఒకసారి, బాగుంది, ఊర్లో చేసినట్టే ఉంది. 1/2 kilo 140 rupees అంట. చాలా రోజులైంది, చాలా రోజులు కాదు, సంవత్సరాలు అయిపోయింది. తీపూరగాయ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. మా అమ్మ ఉంటే కొనిపెట్టేది, ఇప్పుడు అన్నీ మేమే కొనుక్కోవాలి. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చారు మా ఆయన, పని ఉందని. మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తే పిల్లలకి పాలు, మా కోసం కాఫీ చేసుకుంటున్నాము. కాఫీలు టీలు ఎప్పుడో తాగుతామండి, హెల్త్ బాగున్నప్పుడు, లేదంటే వాతావరణం బాగున్నప్పుడు, వర్షం పడినప్పుడు, ఇలాంటప్పుడే తాగుతాము, డైలీ తాగము. ఆయన డైలీ ఒకసారైనా చాయ్ పెట్టు లేదంటే కాఫీ పెట్టు అంటారు, కానీ నేనైతే చేయను. తన డ్యూటీలో తాగుతుంటారు టీని. ఇంకా ఇంటి దగ్గర కూడా ఎందుకు, ఎంత తక్కువ తాగితే అంత మంచిది కదా అని నేను పూర్తిగా మానేశాను ఇంటి దగ్గర చేయడము. ఈ షుగర్స్ తగ్గించినప్పటి నుంచి నేను వెయిట్ లాస్ అవుతున్నాను. ఇంతకుముందు వెయిట్ పెరిగేదాన్ని. మైదా, ఈ షుగర్స్ ఇలాంటివి తినడం మానేసినప్పటి నుంచి ఇప్పుడు కొంచెం 1-2 kgs ఏం చేయకపోయినా తగ్గుతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడొచ్చి మా హస్బెండ్ 7 o'clock అట్లా కోకోనట్ వాటర్ తీసుకొచ్చారు. వేడి చేసింది కదా, కొంచెం కూలింగ్గా ఉంటుందని తీసుకురమ్మని చెప్పాను. ఇన్నాళ్ళు ఇది లీటర్ బాటిల్ అనుకున్నాను, కాదంట, లీటర్ 250 ఎంతో చెప్పారంట. మా ఆయన చెప్తున్నారు. ఒంట్లో బాగాలేనప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలండి? మా ఆయన ఏమో పకోడీ వేయమని చెప్పారు, నేను వద్దని చెప్పినా వేయమన్నారు. సర్లే, ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, నేనేమో వర్షం పడినప్పుడు వేస్తాలే అనేసి వేయలేదు. తన కోసం ఈరోజు వేసాను, హెల్త్ బాగాలేదు కదా, నోటికి నచ్చింది తింటారని. డీప్ ఫ్రై ఐటమ్స్, ఈ పకోడీలు అవి చాలా తగ్గించాను నేనైతే. మార్నింగ్ బాక్స్ కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు, ఇంకా కొంచెం వాటరు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. వ్లాగ్ ఎలా కనిపించింది కామెంట్ చేయండి.